సొసైటీలో టాలెంట్ ఉండి జాబ్ లేని వాళ్ళు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ యూత్కి ఎందుకు జాబ్ రావడం లేదు? వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వలేక ఎందుకు ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్నారు? కారణం ఏంటి? కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. ఇంత డల్గా కూర్చున్నాడే, వీడి పేరు రవి. చాలా బాగా చదువుతాడు, కష్టపడి జాబ్ సాధించి వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. గ్రూప్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కూడా కొట్టాడు, కానీ జాబ్ రాలేదు. వాడికన్నా ఎక్కువ మార్కులు నాకు వచ్చాయి, కానీ జాబ్ మాత్రం వాడికే వచ్చింది. ఎందుకంటే క్యాస్ట్ రిజర్వేషన్. ఇది ఎక్కడ న్యాయం? దేశం డెవలప్ అవ్వాలంటే మెట్రో రైళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, గుళ్ళు కాదు స్వామి. నువ్వు నిజంగానే ఉంటే, టాలెంట్ ఉండి వెనకబడ్డ వాడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు, అదే మారుతుంది. అప్పటి వరకు నీ మొహం కూడా నేను చూడను. మరి వీడి ప్రాబ్లం ఏంటో చూద్దాం. అమ్మ, నీ షార్ట్ ఫిల్మ్ చూసినమ్మా, చాలా బాగా తీసావు. ఖచ్చితంగా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కింద సెలెక్ట్ అవుతావు. మినిస్టర్ ఇచ్చారు, డైరెక్టర్ కలవాలి. అమ్మా, వాడు మినిస్టర్ రికమెండేషన్తో వచ్చాడు, వాడిని సెలెక్ట్ చేశారు. సారీ అమ్మా. డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. ఈ సొసైటీలో టాలెంట్ ఉన్నవాడు పనికిరాడురా. బ్రదర్, నేను ఎంఎస్సీ చేశాను, కానీ ఏం లాభం? టీ కొట్టు పెట్టుకున్నాను. నా మాటిని మీ ఊరెళ్ళి ఏదో బిజినెస్ చేసుకోండి, బాగుపడతారు. అంత లేదు బ్రదర్. నువ్వు ఎంఎస్సీ చేసి జాబ్ చేయట్లేదంటే నీ ప్రయత్నంలో లోపం ఉన్నట్టు. అదే మేము పట్టుకున్నామంటే సాధించే వరకు వదిలిపెట్టాం. హలో, ఓకే. మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయట. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్మెంట్కి చేయకు. వేదాలలో సారమించేనయా, వించేనయా. హాయ్ రా. ఏంట్రా ఇంకా ఖాళీగా తిరుగుతున్నారా? నీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయంట కదా. నీకు కూడా గుర్తుందా, కాలేజీ డేస్లో బాగా చదువుకున్న వాడికి జాబ్ వస్తుందని నువ్వు చదువుకుని ఇంటర్వ్యూకి వెళ్ళావు. నీ రెజ్యూమ్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉందమ్మా. థ్యాంక్ యూ సార్.
ఒకటి ఏంటంటే ఏమైనా పెట్టగలవా? ఏంటి సార్? డబ్బు. సార్ మా నాన్న ఆటో డ్రైవర్, రోజంతా కష్టపడితే 300 వస్తాయి. ఇలా బ్యాక్డోర్ నుంచి లంచం ఇచ్చి ఈ జాబ్ నేను తీసుకోలేను. అందుకే నా కష్టాన్ని, నా చదువుని నమ్ముకుని మీ దగ్గరికి వచ్చాను. సరే అని వెళ్ళొచ్చు, మళ్ళీ పిలుస్తాను. ఆ తర్వాత జాబ్ వచ్చింది నాకే. 10 లక్షలు ఇచ్చాను రా. నాకు జాబ్ కావాలన్నప్పుడు డబ్బు కావాలన్నారా. ఏ టాలెంట్ చదువు లేకపోయినా డబ్బు ఉంటే వాటంతట అవే వస్తాయి. అవి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు జాబ్ ఇవ్వాలన్నా నాకు కావాల్సింది డబ్బేరా. మీ అందరికీ అర్థమైందనుకుంటా. రేయ్, రిజర్వేషన్ అని, రికమెండేషన్ అని, బ్యాక్గ్రౌండ్ అని ఇలా టాలెంట్ని తొక్కుకుంటూ పోతే ఏం మారుతారా? పనికొచ్చేవాడు కూడా పనికి రాకుండా పోతాడు. డబ్బు నువ్వు ఇచ్చావని నువ్వు తీసుకోవడం, వాళ్ళు ఇచ్చారని వాళ్ళు తీసుకోవడం, ఇంకా మీ ఇంట్రెస్ట్ డబ్బు మీద తప్ప వర్క్ మీద ఉండదురా. రోజు ఎన్నో ఆఫీసుల ఇంటర్వ్యూల కోసం పేపర్లో, ఇంటర్నెట్లో పోస్టులు చూసుకుంటూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతుంటే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఏమంటారో తెలుసా? రోజు బలాదుర్గా ఫ్రెండ్స్తో తిరగడం, ఫోన్లో ఆటలాడడం, ఇదే పని. వీడికి ఎందుకు పనికిరారు అంటుంటే జాబ్ కోసం అడ్డదారులు తొక్కకుండా చదువుని, టాలెంట్ని నమ్ముకుని కష్టపడుతున్నావు వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా? అన్ని బాధల్లోనూ ఏదో తెలుసున్నవాడి కంపెనీలో జాబ్ ఉందని వస్తే నువ్వు అదే అంటున్నావురా. ఆ రోజు జాబ్ ఇచ్చేవాడు నిజాయితీగా ఉండుంటే ఈరోజు నీ పొజిషన్లో నేను ఉండేవాడిరా. నీకు పని రాదు కానీ జాబ్ ఉంది. డబ్బు వల్ల నీకు జాబ్ వచ్చింది. అదే డబ్బు నీ దగ్గర లేకపోతే నువ్వు దేనికి పనికిరావని అర్థం. ఒక్కటి గుర్తుపెట్టుకో, టాలెంట్ ఉన్నవాడు ఎక్కడన్నా బ్రతికేయగలడు. రండ్రా. ఇంటర్వ్యూ అన్నారు కదా, ఏమైంది? ఏం కాలే. బావా వాళ్ళేరా. బాస్ సూపర్ చెప్పారు సార్. వాడికి బుద్ధి ఏమైంది? చూడండి. మీ వీడియో అన్న యూట్యూబ్, ఫేస్బుక్లో ఫుల్ వైరల్ అవుతుంది. వాళ్ళ వల్ల కంపెనీ పొరుగు మొత్తం పోయింది. ఇంకా పోనివ్వను. రికమెండేషన్ ద్వారా తీసుకున్న వాళ్ళని, రికమెండేషన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళని జాబ్ నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ పాస్ చేయండి. ఆ ప్లేస్లో వీళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఒరే బాబు, మనకి జాబ్లు వచ్చినాయిరా. నిజమా? అవునరా, ఇప్పుడే వస్తాను రా. నువ్వు నిజంగానే ఉన్నావు స్వామి. ఈ జాబ్లోకి వస్తున్న వాళ్ళు ఎవర్రా? విఐపి యూత్ సార్.
బ్రదర్, ఆ వీడియో ఎవరు తీసాడో తెలుసా? డబ్బుతోనే అన్నీ వస్తాయన్నావు. విఐపి యూత్ టాలెంట్కి, నమ్మకానికి, ఫ్రెండ్షిప్కి మాత్రమే వస్తారా. నీలా బ్యాక్ డోర్ నుంచి జాబ్ సంపాదించి మా లాంటి వాళ్ళ ఆశల్ని చెరిపేసిన వాళ్ళందరికీ ఈ దేశం అభివృద్ధి యువత చేతుల్లోనే ఉంది. జాబ్ వాడి టాలెంట్, అర్హతని చూసి ఇవ్వండి, రిజర్వేషన్ రికమెండేషన్ని చూసి కాదు.